కొండలో రైతు వేదికలో మరి వందలాది మంది రైతులు వచ్చిండ్రు. కలెక్టర్ గారు, మరి డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ గారు, డిప్యూటీ కలెక్టర్ గారు, ఇక్కడ విచ్చేసిన నాయకులు, కార్యకర్తలు, రైతులు అందరి సమక్షంలో రైతు వేదికలో కూర్చొని ఏదైతే ఈరోజు రైతు రుణమాఫీ ఏదైతే ఉన్నదో ఆ రైతు రుణమాఫీలో పాలు పంచుకోవడం జరిగింది. రైతు రుణమాఫీ ఈరోజు ఇప్పుడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి స్టార్ట్ చేసిండ్రు, ఆరంభం చేసిండ్రు. ప్రతి రైతు కుటుంబానికి అంటే పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకు ఈ రోజు ₹1,00,000 వరకు ₹1,00,000 అప్పు వరకు ఈ రోజు వాళ్లకు రుణమాఫీ అవుతుంది. మరి వచ్చే ఈ నెలాఖరు లోపు 1,50,000 వరకు రైతు రుణమాఫీ కాబోతుంది. మళ్ళా వచ్చే నెల ఆగస్టు ఆఖరు లోపు ఆగస్టు నెలలో మిగతా అంటే 2 లక్షలు ఏదైతే మాట ఇచ్చినామో దాని ప్రకారం 2 లక్షల రుణమాఫీ కార్యక్రమం జరగబోతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుంది, చేసేదే చెప్తుంది అన్నట్టుగా నాడు కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలో, నాడు సోనియా గాంధీ గారు చెప్పినట్టుగా నాటి ముఖ్యమంత్రి చేసిండ్రు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు 2022లో మరి వరంగల్ సభలో రైతు డిక్లరేషన్ లో చెప్పినట్టుగా నాడు ₹2,00,000 రుణమాఫీ చేస్తామని చెప్పినాం. మళ్ళా 2023 సెప్టెంబర్ 17 నాడు సోనియా గాంధీ గారు ఇక్కడ కొంగర కళ్యాణ్ సభలో, రావిరాల సభలో మరి ₹2,00,000 రుణమాఫీ చేస్తామని మళ్ళా వారు చెప్పడం జరిగింది. మరి ఆ మాట మేరకు తెలంగాణ ప్రజలు ఆశీర్వదించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రావడము, తెలంగాణలో ప్రజాపాలన రావడం, మరి నాడు చెప్పినట్టుగా 2 లక్షల రుణమాఫీ మరి వచ్చిన ప్రభుత్వానికి వచ్చిన 6-7 నెలల లోపలనే మరి రుణమాఫీ కార్యక్రమం గొప్పగా ఈరోజు ఆరంభం చేసుకోవడం చాలా సంతోషం. ఒక పండుగ వాతావరణంలో ఈరోజు తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఏర్పడింది. రైతులంతా సంతోషంగా ఉన్నారు, స్వీట్లు పంచుకుంటున్నారు, స్వీట్లు తింటున్నారు, మరి పటాకులు కాలుస్తున్నారు. ఒక ప్రొసెషన్ లాగా మరి నగర కూడళ్ల నుంచి, గ్రామ కూడళ్ల నుంచి రైతు వేదికల దగ్గరికి వెళ్లి మరి అందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు, సహచర మంత్రులు వారు మాట్లాడింది విని మరి ఆరంభ కార్యక్రమం చూడడం జరిగింది. చాలా సంతోషం. ఇది చరిత్రాత్మకమైన కార్యక్రమం. ఎందుకంటే ఈ దేశ చరిత్రలో ఎప్పుడు కూడా ₹1,00,000 రుణమాఫీ కూడా ఇన్ టైంలో చేసిన ప్రభుత్వం ఏది లేదు. ఇన్ టైంలో నాడు కూడా మరి ఏది 2000 అప్పుడు రాజశేఖర రెడ్డి గారి హయాంలో జరిగింది రుణమాఫీ. దేశం మొత్తం కూడా జరిగింది. మన్మోహన్ సింగ్ గారి హయాంలో జరిగింది. మళ్ళా మధ్యలో మొదటి 5 ఏళ్లలో అది మిత్తి కిందకే పోవడం జరిగింది. మరి రెండో 5 ఏళ్లలో రుణమాఫీ అని చెప్పిండ్రు. రుణమాఫీ అసలు జరగలే. అది కూడా ఆలస్యంగా జరిగింది. అరకొరగా 30-35 వేల వరకు రుణమాఫీ చేసినట్టు ₹1,00,000 అన్నారు కానీ 30-35 వేల వరకు కూడా చేయలే. వాళ్ళు 10 ఏళ్లలో చేసిన రుణమాఫీ మొత్తం కూడా ఒక 20,000 కోట్లు 10 ఏళ్లలో. ఈరోజు ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తున్న ఒక్క 7 నెలల్లోపే ఈరోజు 31,000 కోట్ల రూపాయల రుణమాఫీ చేయడం ఇది గొప్ప విషయం, చరిత్రాత్మకమైన నిర్ణయం. అంటే ఈ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చినప్పటికీ కేసీఆర్ మొత్తం అప్పులు చేసి మరి ఈరోజు ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క గారికి అభివృద్ధి ఎట్లా చేయాలి, సంక్షేమం ఎట్లా చేయాలని పాల్గొనే పరిస్థితుల్లో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క సాహసోపేతమైన నిర్ణయం తీసుకుని ఈరోజు తెలంగాణ రైతులకు చెప్పినట్టుగా 31,000 కోట్ల రుణమాఫీ చేసే కార్యక్రమం ఈరోజు మొదలుపెట్టారు. చాలా సంతోషం. ఈరోజు పండుగ వాతావరణం ఉంది. రైతు రుణమాఫీ కాక 6 గ్యారంటీల అమలు కూడా, ఇది గ్యాస్ సిలిండర్ 500 కానీ, ఆరోగ్యశ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలు ఇచ్చే కార్యక్రమం కానీ, గృహజ్యోతి 200 యూనిట్ల కరెంటు బిల్లు ఉచితం కానీ, మరి మహిళలకు బస్ టికెట్ ఉచితం, ఇట్లాంటి అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే కార్యక్రమం కూడా మొదలైంది. అది కూడా ఎలక్షన్ కూడా వల్ల ఆగి ఉండొచ్చు, అది కూడా జరుగుతూ ఉంది. ఈరోజు చేసిన రైతు రుణమాఫీ కార్యక్రమం గొప్ప కార్యక్రమం. మరి తెలంగాణలో వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పాలన, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ప్రజల ఆశయాలకు తగ్గట్టు అనుగుణంగా ప్రభుత్వం పనిచేస్తుంది. లేదా బడుగు బలహీన వర్గాలకు మేలు చేస్తుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇచ్చిన మాట నిలబెట్టుకున్నాం. చాలా సంతోషం. ఈరోజు ప్రజలందరి పక్షాన ఉన్నాం. ప్రజలు ఈ ప్రభుత్వం పక్షాన ఉన్నారు. వచ్చే 10 ఏళ్ల పాటు మరి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వమే పాలన చేస్తుందని చెప్పడం ఏమాత్రం కూడా సందేహం లేదు.
మరి మేము పక్క ఇట్లా చేస్తుంటే నిన్న మొన్న అనేక అనుమానాలు వెలుగొచ్చిండ్రు. రేషన్ కార్డు ప్రకారం ఇస్తారంట, లేకపోతే దీని ప్రకారం ఇస్తారంట. కొంతమంది రైతులకు ఏమైనా అనుమానాలు ప్రతిపక్షాలు చేసే కార్యక్రమం చేసిండ్రు. వాళ్ళకి శాతగాలే ఇక్కడ మంచి పని చేస్తుంటే బురద జల్లే కార్యక్రమం చేసిండ్రు. ముఖ్యమంత్రి గారు ఏటతెల్లం చేసిండ్రనే ప్రతి రైతుకు పాస్బుక్ ప్రకారం ఏ లోన్ వస్తుందో ఆ లోన్ అదంతా కూడా రుణమాఫీ చేస్తామన్నారు. నిన్ననే క్లారిఫై చేసింది, చేసి చూపెట్టింది కూడా. నేను కూడా చెప్తూ ప్రతిపక్షాలు మరి ఇంటికి పోయినాయి, ఇంటికి పంపించిండ్రు. వాళ్ళకి తెలంగాణ రాష్ట్రంలో పని లేదు, మరి ఏదో ఒక బురదజల్లే కార్యక్రమం చేస్తుంది. కాబట్టి మరి ప్రజలు అర్థం చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు కూడా మరి ప్రజల విశ్వాసం అన్ని మంచిగా చేసి ప్రజల విశ్వాసం చూడబోని అందరికీ చేసే కార్యక్రమం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. థ్యాంక్ యూ.